ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే ఏం ప్రాబ్లం లేదు, కొంచెం మెల్లగా లేవడానికి ట్రై చేయి. రా సపోర్ట్ తీసుకో. రా, మెల్లగా. గుడ్. సూపర్ అన్నయ్య. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా అన్నయ్య? అన్నయ్య నాకు తెలుసు మీకు మాట్లాడుతుంటే నొప్పిగా ఉంటుందని, మాట్లాడడం కష్టమని. అలాగని అలాగే ఉండకండి, మెల్లిమెల్లిగా ట్రై చేయండి. ఎక్కువగా మాట్లాడి స్ట్రెస్ తీసుకోకు. అవునరా, మన డాక్టర్ ఏం చెప్తున్నారో అది విను. 2 రోజుల్లో నడవడం మాత్రమే కాదు, ఒలింపిక్స్ లో పరిగెత్తుతో కూడా. చూడు అన్నయ్య. మెల్లగా. ఎస్. ఒక్క నిమిషం. అలాగ టర్న్ అవ్వు. హలో. హలో డాక్టర్, నేను మీ క్లినిక్ వచ్చాను. ఇక్కడ మీరు లేరేంటి? సారీ, మా అన్నయ్య ట్రీట్మెంట్కి కొంచెం మానిటర్ చేయాల్సి ఉంది. నేను ఇక్కడే ఉన్నాను. ఈ వీక్ నేను రావడం కష్టం. ఒక పని చెయ్యండి, అక్కడే పక్కనే ఉన్న డాక్టర్ నాదసికేత ఉన్నారు, తన దగ్గరికి వెళ్ళండి. ఆ, లేదు, మీ అన్నయ్యకి తగ్గాక మీరు వస్తారు కదా, అప్పుడే నేను కూడా వస్తాను. అయ్యో, నేను ఒక వారం రాలేనండి. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. అదేంటో తెలియదు డాక్టర్, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఏదో అంటారు కదా, కొందరి మాటల్లో మ్యాజిక్ ఉంటుందని. అలాగే మీతో మాట్లాడినప్పటి నుండి నాకు సగం నొప్పి తగ్గినట్టుంది. ఇంకా మీ చేత్తో ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకం. సో ఎనీవేస్, సారీ ఫర్ ద ట్రబుల్. మీకు అనవసరంగా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్. నన్ను ఇక్కడ ఒంటరి వాడిని చేసి ఓ రామ్ని చూడ్డానికి వెళ్తావా? ఆ సీత కూడా రామా అని ఎగిరింది. నువ్వు కూడా అదే కేటగిరీయా? వదలను. మీ ఎవ్వరిని నేను ప్రశాంతంగా ఉండనివ్వను. వదలను. ఎస్. సారీ అన్నయ్య, నాకు పేషెంట్ కాల్ చేశారు. తన పేరు కూడా రామంట. మీ పేరే. హే పాపాజీ, ఏం డాక్టర్ నువ్వు? పేషెంట్ నీకు కాల్ చేస్తున్నారేంటి? ఒక పిఎన్ పెట్టుకో. ఏం వద్దు, పిఏలు మీలాంటి హై క్లాస్ వాళ్ళకి కరెక్ట్, నాకు కాదు. హే, తను చెప్పింది కదా స్ట్రెస్ తీసుకోకని. రా కూర్చో. జాగ్రత్త. ఇప్పుడు చెప్పు. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తావా? నీకు తొందరగా తగ్గాలా అన్నయ్య? అవుతావన్నయ్య. మనసులో నేను తొందరగా కోలుకోవాలనే అనుకో, ఖచ్చితంగా అవుతావు. రండి. నువ్వు ఇంజెక్షన్ తీసుకోరా, నేను వస్తాను. అంజు. పాపాజీ, రామ్ని చూస్తే ఏమనిపిస్తుంది? మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు చూసి నేను చాలా భయపడ్డాను, కానీ 2 రోజుల్లోనే చాలా చేంజెస్ వచ్చాయి. మంచి మనసు అంజు వాడితే, అదే నా స్నేహితుడిని కాపాడుతుంది. చాందిని అనవసరంగా వచ్చిందనిపిస్తుంది. ఇప్పుడు వీడింటికి వచ్చాడు, తను ఇంకా ఇక్కడికి రాదు. అంతా సర్దుకుంటేనే మంచిదే. వస్తే ఏమవుతుంది? నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? రామ్ అన్నయ్యకు సీతగారు లేరా? రామ్ అన్నయ్య మూవ్ అనయ్యాడు. ఏ చాందిని వచ్చినా ఏం చేయలేదు. అలా కాదు పాపాజీ, చాందిని ఒకవేళ వస్తే రామ్ కొత్త జీవితం పాడవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్న సీతారాం ప్రేమ కథ
ఎక్కడ స్టార్ట్ అవ్వక ముందే స్టాప్ అవుతుందని భయం నాకు. అలాంటిది ఏం జరగదన్నయ్య. బీ పాజిటివ్. సరే, నువ్వు చెప్పావు కదా, నేను ఇంక టెన్షన్ తీసుకోను. హాయ్ గాయ్స్, ఫినాన్స్ సెక్షన్ నుండి ఎవరైనా నాకు ప్రీవియస్ ఇయర్ బ్రీఫింగ్ ఇస్తారా? మ్యామ్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సీత ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హూ ఇస్ సీత? నేనే. ఓ, సీతనా మీ పేరు? అవును మ్యామ్, మా ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ తనే. షీ వర్క్స్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సీత గారు, మీరే బ్రీఫింగ్ చేస్తే బాగుంటుంది. మీరు ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. సీత, కమ్ టు మై ఛాంబర్. ఓకే. ఓకే, ఆ, ఓకే అన్నాను. మ్యామ్, ఐ ఎక్స్పెక్ట్ దట్. గాట్ ఇట్? ఓకే మ్యామ్. ఎవరే తను అలా మాట్లాడుతోంది? మొహం చూస్తేనే తెలుస్తోంది ఒళ్ళంతా పొగరు అని. మ్యామ్ అంటే మ్యామ్. ప్రియా, ష్. కాదు బ్రో, రామ్ సారే సార్ అంటే డోంట్ కాల్ మీ సార్ అంటారు. తనేంటి అలా చేస్తుంది? ఇప్పుడు ఏమైనా చెయ్యాలి. తాతయ్యని ఇంటికి పంపించేయాలి. షేస్, మనం ఒక రేస్ పెట్టుకుందామా? ఎవరైతే గేట్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారో వాళ్ళే విన్. నేనే ఫస్ట్ వస్తాను, నువ్వు ఓడిపోతావు. సరే, అలాగైతే చూద్దాము. థ్యాంక్ యూ తాతయ్య. రెడీ, స్టడీ, గో. మెల్లిగా అలాగే వెళ్ళండి. తాతయ్య. మెల్లిగా మెల్లిగా అమ్మా, మెల్లిగా మెల్లిగా. అయ్యో తాతయ్య, మీరేం మాట్లాడారో ఏంటో నా సీతతో. అదేంటో తెలుసుకునేదాకా నాకు ప్రశాంతతే ఉండదు. మీరెందుకో బాగా గుర్తొస్తున్నారు రామ్. కాదు, ఈ తాతయ్య ఏం మాట్లాడుంటాడు? నా మనవడు నిన్ను ఇష్టపడుతున్నాడు సీత అని ఏమైనా చెప్పేసుంటాడా? ఆబ్వియస్లీ అదే చెప్పుంటాడు. అదే కదా తను మాట్లాడాలి అనుకున్నది. కానీ అదంతా చెప్పాక కూడా సీత నాతో కూల్గానే ఉందా? ముందులాగా మెసేజ్ చేస్తూ కాల్ చేస్తూ ఉందా? అంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.